అకౌంట్ లో డబ్బులు పడే విధంగా చేశాం. ఇదే కాకుండా రైతులకి అన్నదాత సుఖీభావ కింద రైతులకి 20,000 రూపాయల డబ్బులు వేపిస్తామన్నాం. దాని ప్రకారం రైతులందరికీ కూడా డబ్బులు వేస్తా ఉన్నాం. దీనితో పాటు మహిళా సోదరి మనందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చాం. ఆ మాట కట్టుబడి ఈరోజు ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తా ఉన్నాం. అంటే మాట తప్పకుండా మడమ తిప్పకుండా మీకు అన్ని రకాలుగా చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నామా లేదా అనేది మీరు కూడా ఆలోచన చేయాలి. వాటితో పాటు రేపు వచ్చే నెల నుంచి కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తా ఉన్నామంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో చూడండి. ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊపిలో కూరుకుపోయి ఉన్నా కూడా ఏ మాత్రం ప్రజలపై అదనపు పన్నులు వేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పనిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ప్రతి పనికి కూడా ఎక్కడ ప్రజలకు మేలు జరగాలో ఆ రకంగా మేలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న మాట వాస్తవం. ఆ విషయాన్ని మీరు కూడా గమనిస్తా ఉన్నారు. రేపు త్వరలో మార్కాపురం జిల్లా కాబోతా ఉంది. మీరందరూ నిశ్చింతగా ధైర్యంగా ఉండేటువంటి సమయం రాబోతా ఉంది. రేపు జిల్లా అయితే మీ అందరికి ఇంకా బ్రహ్మాండంగా పనులు దొరుకుతాయి. అలాగే మన స్థలాలకు మన ఇళ్లకు రేట్లు వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండాలని, వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తి కాబోతుంది. కాబట్టి మన ప్రాంతంలో రైతు సోదరులు కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉండేటువంటి సమయం వస్తా ఉంది. కాబట్టి మీరు అనుక్షణం మీకోసం పరితపించి పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని మీరు ఎల్లవేళలా మీరు మీకు గుర్తుండిపోయే విధంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ